ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లేకపోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని పొందనాలు. మాకంటే యోగ్యులు, మాకంటే శ్రేష్ఠులు అనేక దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి దినాన్ని చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడు నాయన. ఈ రాత్రి ఈ లైవ్ని ఆస్వాదించి అనేకలు దీవెనకరంగా మార్చమని, ఆటంకాలు తొలగించమని యేసు నామములో ప్రార్థన అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మనందరూ కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. నా రక్షణ దీపం వెలిగించినవే, విడువక నన్ను ఆదరించినవే. నా రక్షణ దీపము వెలిగించినవే, విడువక నన్ను ఆదరించినవే. ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన. నా రక్షణ దీపము వెలిగించినవే, విడువక నిన్ను ఆదరించినవే. నీ కొరకు జీవింప విశ్వాసమిచ్చితివి, నీ కొరకు ఫలింప నీ కృపనొసగితివి. నీ కొరకు జీవింప విశ్వాసమిచ్చితివి, నీ కొరకు ఫలింప నీ కృపనొసగితివి. అయోగ్యుడనైన నన్ను అర్హునిగా చేసితివి, అయోగ్యుడనైన నన్ను అర్హునిగా చేసితివి. ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన. నా రక్షణ దీపము వెలిగించినావే, విడువక నన్ను ఆదరించినవే. నా పాప శాపమును సిలువలో భరించి నీ రక్తధారలతో శుద్ధినిగా చేసితివి. నా పాప శాపమును సిలువలో భరించి నీ రక్తధారలతో శుద్ధినిగా చేసితివి. రక్షణ వస్త్రమును ధరింప చేసితివి, రక్షణ వస్త్రమును ధరింప చేసితివి. ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన. నా రక్షణ దీపము వెలిగించినావే, విడువక నన్ను ఆదరించినావే. నా రక్షణ దీపము వెలిగించినావే, విడువక నన్ను ఆదరించినావే. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. I praise you. I give you praise, the Lord. Oh, hallelujah. Hallelujah. Hallelujah.
చేతులు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి. నావాడా ఓదార్చువాడా నా కన్నీటిని తుడిచేవాడా ఉన్నవాడా ఓదార్చువాడా నా కన్నీటిని తుడిచేవాడా అద్వితీయాత్మదేవ ఆరాధన అద్వితీయ సత్యదేవ అద్వితీయ ఆత్మదేవ ఆరాధన అద్వితీయ సత్యదేవ ఆరాధన రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధించు రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను నిన్ను నేను ఆరాధించు నిన్ను నేను ఆరాధించు నిన్ను నేను ఆరాధించు నిన్ను నేను ఆరాధించు రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధించు రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధించు. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Lord, thank you Lord. We give you all the glory and honor, Lord. We give you all the glory and honor. Thank you Jesus. Hallelujah. మీ నామానికి మహిమ కలుగును గాక, మీ నామానికి ఘనత ప్రభావములు కలుగును గాక. యోగ్యుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, మహాగణుడ మహోన్నతుడానికి వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. దేవుడికి అవసరం ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ, ప్రేమగా తండ్రి, సర్వోన్నతుడా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. నీ పాదాన్ని ముందు పెట్టుకుంటాం ఏసయ్యా, నీ పాదాన్ని ముందు పెట్టుకుంటాం ఏసయ్యా. నీకు వందనాలయా తండ్రి. స్తుతియాలను మీరు నా స్థితికి వచ్చారు ప్రభానికి వందనాలయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏసుకొని చంటి బిడ్డను పడకుండా చేయండి, ఏసుకొని చంటి బిడ్డను పడకుండా చేయండి ప్రభావ. అలాగే యవనస్తులతో మాట్లాడండి, పశ్చిత్తాప ఉద్యోగంతో నింపండి. యవన హృదయాలు తాకండి అయ్యా, పశ్చిత్తాప ఉద్యోగంతో నింపమన్నట్టు సహాయం చేయండి. బంధువులు స్నేహితులు మాట్లాడండి, తాకండి అయ్యా. నీకు వందనాలయ్యా. నిన్ను మనసు నేను ఆరాధిస్తున్నాం, నిన్ను మనసు స్తుతిస్తున్నాం. సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని ప్రభావ సహాయం చేయండి ప్రభావ. యెహోషువలే మేము అంటే వారు ఎవరిని సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము అంటే వారు ఎవరిని సేవించే కృపను దానికి మాకు ఇచ్చావు తండ్రి. నాయన యేసయ్యను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. ఆలయంలో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబం దర్శని దాసును వాడుకోండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ దాసుని పనిముట్టుగా నీ సాధనముగా ప్రభా, నీ వాక్యంతో ప్రభా నీ దాసుని నింపండి ప్రభా. తండ్రి లేవులో ఎప్పటిని విడిచిపెట్టారు కుటుంబం దర్శని దాసుని వాడుకు పనిముట్టు సాధన ప్రభా. మా హృదయాలకు కావాల్సిన వాక్యాన్ని ప్రభా మాకు అందించండి అయ్యా. మా హృదయాలు నీ వాక్యాన్ని తృప్తిపరచమని సహాయం చేయండి ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యంగా మీ మధ్యలో ఉన్నారు ప్రభా. తండ్రి ఎవరైనా అనారోగ్యం ఉంటుంది సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థిక నడిపి సగం దయచేయండి. నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభా. దేవని రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయన సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతున్నాం ప్రభా. అయ్యా మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే కొరకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్యములను క్షమించిన వాకు బ్రతికిస్తున్నాయి. ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపే తండ్రి. కొన్నాడు తండ్రి.
అలాగే ప్రభు మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామం తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గురువుని సన్నిధి మా గురువుని ప్రకాశం సన్ని వెలుగుతూ నింపుకొని అడుగుతున్నాం ప్రభా. తండ్రి అక్టోబర్ నెల అంతా మీరు కాచి కాపాడారయ్యా. నవంబర్ నెలలో ప్రవేశపెట్టావు తండ్రి. నాయన యేసయ్య అక్టోబర్ నెలలో కాచి కాపాడింది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నవంబర్ నెలలో ప్రభా తండ్రి నీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరచకుండా ఇచ్చాను ప్రభా. మీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా. మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. ఆరాధిస్తున్నాం ప్రభా. నీ కొంటున్నాం తండ్రి. యేసు నామంలో పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసు నామంలో పేద బిడ్డలు మంచి సదుపాయాలు కలిగించమని అడుగుతాను. సాధించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. రేపు జరగబోయే ఆరాధన మీరు ఉండండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయండి. ప్రతి మందిలో ఆరాధన చక్కగా జరగాలి ప్రభా. మంచి వాతావరణం అనుకూలపరచండి ప్రభా. మంచి వాతావరణం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రతి చక్రదేశం బంధించిన ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. పడితే శత్రులు అయిపరచమన్నాడు. ప్రతి చక్రదేశం బంధించి ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి. శత్రులు అయిపరచమన్నాడు. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని వేస్తున్నాం. వేడుకొని నామ తండ్రి ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. నిర్గమకాండం నిర్గమకాండము 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 4:12 దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 4:12 కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలకవలసింది నీకు బోధించేదని అతనితో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మోసెస్తో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంగ్లీష్ చదువుతుంది. గో Now therefore go, and I will be with your mouth. I will be with your mouth. And teach you what you shall speak. నీవు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు ఏం మాట్లాడాలో నీకు బోధిస్తాను. ఎలా మాట్లాడాలో నీకు నేను చెప్తాను. Therefore you go. ఫస్ట్ you go first. చాలాసార్లు మనం పిల్లల విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయడానికి భయపడుతున్నాం. ఆల్రెడీ దేవుని వాగ్దానాలు మనకున్నాయి. ఇప్పటికే అనేక వాగ్దానాలు క్రీస్తు యేసునందు అవునట్టుగా మన కొరకు ఉన్నాయి. ఆల్రెడీ మెనీ ప్రామిసెస్ ఆర్ దేర్. వాగ్దానాలు మనకున్నాయి. పిల్లల దేవుని కృప మనకు తోడుగా ఉంది. దేవుని వాక్యం మనకు తోడుగా ఉంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే దేవుని దాసులమైన మనం, దేవుని సేవకులంగా ఉన్న మనం, దేవుడు మనకి శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన వాగ్దానాలు, శ్రేష్టమైన పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చి యు గో, దేర్ఫోర్ యు గో. నువ్వు వెనకడుగు వేయద్దు, భయపడద్దు, ధైర్యం తెచ్చుకుని వెళ్ళు. నేను నీకు తోడై ఉంటాను. నేను నీ నోటికి తోడై ఉంటాను. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఎందుకు మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి సంశయిస్తున్నాడు, వెనకడుగేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, సాకులు చెప్తున్నాడు? వై? ఐగుప్తు దేశం ఎలా ఉంటుందో మోషేకు బాగా తెలుసు. ఫరో ఎలాంటి వాడో మోషేకు బాగా తెలుసు. ఐగుప్తులు ఎలాంటి వాళ్ళు మోషేకు బాగా తెలుసు. అట్ సేమ్ టైం ఇజ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు కూడా మోషేకు తెలుసు. పరిస్థితులన్నీ చూస్తున్నాడు. ముందు వెనక ఆలోచిస్తున్నాడు మోషే. ఆలోచించి అనుకుంటున్నాడు, ఎందుకు వచ్చిన బాధరా బాబు, ఎందుకు వచ్చిన బాధ? సైడ్ అయిపోతే, సైలెంట్గా జంప్ అయిపోతే ఏ బాధ ఉండదు. ఎవరినో దేవుడు పంపుకుంటాడులే, ఎవరినో ఏర్పాటు చేసుకుని పంపుకుంటాడులే అని ఆలోచిస్తున్నాడు మోషే. బట్ దేవుని ఆలోచనలు వేరు. అందుకే యెషయా గ్రంథంలో నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. చూడండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం.
55వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటాడు కదా, నా తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆ. ఇదే యెహోవా. ఆ, ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నా తలంపులు మీ తలంపులు లాంటివి కాదు. నేను మీలో ఆలోచించను. పిల్లలు మంది మట్టి బుర్ర అండి, మంది మట్టి బుర్ర, తెలుగు తక్కువతను. పిల్లల ఇన్స్టెబిల్డ్ మైండ్ మాట మంది, అస్థిరమైన మనసు కలిగిన వారు. స్థిరత్వం మనకి ఎక్కడ ఏ పోషణ లేదు, ఏ కోషణ లేదు. బట్ దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ వాళ్ళ తలంపులు అంటూ కాదురా బాబు, నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి, భూమి కంటే ఆకాశము అన్నది తెలుగులో. ఇంగ్లీష్లో ఏముంది నాన్న? As heavens are higher than the earth. ఎస్, హై హెవెన్స్ అంటాడు. పరలోకము, భూమి కంటే పరలోకం ఎంత ఎత్తుగా ఉంది, ఎన్ని వేల కిలోమీటర్లు, ఎంత దూరంలో ఉంది. మానవ కంటికి కనబడుతుందా? మానవ ఊహకు అందుతుందా? ఇప్పటి వరకు నాసా వాడికి ఇప్పుడు సూర్యుడు కనబడుతున్నాడు, మెర్క్యూరీ కనబడుతుంది, మరి అంగారక గ్రహం ఏమంటారు తెలుగులో, ఇంగ్లీష్లో? ఇవన్నీ మొత్తం మెర్క్యూరీ గ్రహాలన్నీ కనబడుతున్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం అంటే పరలోకం కనబడలేదు. కనబడుతుంది మానవ నేత్రాలకి, అది అందనిది. హయ్యర్ దన్ ఎనీథింగ్. అంత ఉన్నతమైన ఆలోచనలు అయ్యా నావి మీ పట్ల. మోషే ఆలోచనలు దేవుని ఆలోచనలతో కుదరట్లేదు. ప్రభు అన్నారు, మోషే ఎందుకు భయపడతావు? మాట్లాడటం రాదనుకుంటున్నావా? నెత్తవాడు అనుకుంటున్నావా? అసలు అక్కడ చూడండి 10వ వచనంలో, 11వ వచనం, 11వ వచనం. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడో? యెహోవా నాయన నేనే కదా, అందరికి పుట్టించినవాడు నేనే కదా. సో వరీ నాట్ మోసెస్, యు గో మోసెస్, ఐ విల్ బి విత్ యూ. నేను నీ పక్షంగా నీకు విరోధి ఎవడబ్బా? ఎంత గొప్ప మాట. నేను నీ పక్షంగా ఉండగా నీకు విరోధేవుడు? పిల్లరా, తోడేళ్ళ మధ్యకు పంపుతున్నట్టుగా మిమ్మల్ని పంపుతున్నాను అంటాడు ఒక దగ్గర. తోడేళ్ళ మధ్యకి వెళ్తే ఎలా బతుకుతామండి? బట్ మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు గ్రేటర్ దాన్, మనం ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనే లేఖను సెలవిస్తుంది. సో దేవుని మాటను మనం నమ్మాలి. మోషే నమ్మాడు. ఐగుప్తులు నన్నేం చేయలేరు, ఫరో నన్నేమి చేయలేడు. అసలు దేవుడు మోషేకి తోడే ఉండకపోతే ఫరో ఏమైనా మోషేని బ్రతికి బట్టకట్టినిచ్చేవాడు? సూపర్ పవర్, అంత అథారిటీ కలిగినాడు. మోషేని మళ్ళీ ఐగుప్తు దాటి బయటికి వెళ్ళనిచ్చేవాడా? అసలు మోషే మాట వినేవాడా? భయపడ్డాడండి ఫరో. ఫరో వాస్ ఫియర్డ్ బికాస్ గాడ్ వాస్ విత్ మోసెస్. అందుకే యెహోషువ గ్రంథంలో నేను మోషేకి తోడైనట్లుగా నీకు కూడా తోడే ఉన్నా. ఏం మాట అండి? మోషేకి తోడైనట్లుగా ఎవరికి తోడైనలేదండి. ఆ భయంకరమైన ఆ మనుషుల మధ్యకి వెళ్ళి ఆ కొన్ని లక్షల మందిని విడిపించుకొని బయటికి రావడం అంటే చిన్న విషయం కాదండి. దట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ ఇంపాసిబుల్, క్వైట్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా అసాధ్యం, అది జరిగే పని కాదు. బట్ దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు మోషేకి తోడైన, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే గొప్ప కార్యాలు జరిగిపోతాయి. ఈరోజు దేవునికి అప్పగించిన పని విషయంలో ఎందుకు భయపడుతున్నావు? నా మాటలు వింటున్నా నీతోనే, బ్రదర్ సిస్టర్, నేను నీతోనే మాట్లాడుతున్నాను దేవుని సేవకుడిగా. నీ టాస్క్ చాలా కఠినంగా ఉంది. దేవునికి అప్పగించిన పని చాలా కష్టంగా ఉంది. నీ కుటుంబం సమస్యల వలయాల్లోంచి నీ భర్తను డీల్ చేయడం, నీ భార్యను డీల్ చేయడం, బిడ్డలను డీల్ చేయడం, సంఘాన్ని డీల్ చేయడం, నీ బంధువుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ డీల్, ఎంతో కష్టం. భయపడద్దు. ప్రభు ఈ రాత్రి నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. ఐఎమ్ విత్ యూ. జలములు లోబడి నువ్వు వెళ్ళినప్పుడు జలములు నిన్ను ముంచు, అగ్నిలోబడి నువ్వు వెళ్ళిన జ్వాలలు నిన్ను కాల్చు. నేను నీకు తోడై ఉన్నాను. ఆయన మనకు తోడై అంటే జ్వాలలు మనల్ని ఎందుకు కాలుస్తాయి?
షద్రక్ మెషక్ అబేద్నెగోతో 4వ వ్యక్తిగా ప్రభు ఉన్నప్పుడు జ్వాలలు తాకాయా? వారిని తాకగలిగాయా? దానియేలుకి దేవుడు తోడైనప్పుడు సింహాలు దానియేలును ముట్టగలిగాయా? చెప్పాలి మీరు, ముట్టగలిగాయా? గాఢంధకారపు లోయలో సంచారం చేసిన దురాత్మల దయ్యాలు, ఆ చీకటి ప్రభావాలు దావీదుని ఏమైనా చేయగలిగాయా? అసలు అంతవరకు ఎందుకు సౌలు దావీదుని ఏమైనా చేయగలిగాడా? రాజు అయి ఉండి అబ్బే నథింగ్. ఆయన పర్మిషన్ లేకుండా ఒక్క వెంట్రుకైనా రాలదంటండి. మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించదు, రాలదు ఆయన పర్మిషన్ లేకుండా. ప్రభు పర్మిషన్ లేకుండా ఏ శోధన నిన్ను ముట్టదు, ఏ శ్రమ నీ దగ్గర రాదు. ఆయన నీతో ఉన్నాడు కాబట్టి ఏవి నీ జోలికి రావు, ఏవి నీ దగ్గర రావు. అన్నీ ఎగిరిపోతాయి, కొండలు పొట్టెలు వలె గంతులు వేస్తాయి. ఆ మాట కీర్తన గ్రంథంలో ఉన్నమాట. చాలా వండర్ఫుల్ వర్డ్. దేవుని ప్రజలట వెళ్తున్నప్పుడట కొండలట పొట్టేలు వలె గంతులు వేసేయటండి. Praise the Lord. Hallelujah. నూట 14 కీర్తన. మొదటి వచనం చదువుతాం. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయాను. ఇజ్రాయేల్ చూచట సముద్రం ఏమైపోయిందట? పారిపోయింది. యోర్దాను నది వెనకొక మళ్ళను, కొండలు పొట్టేళ్ళ వలను, గుట్టలు గొర్రె పిల్లల వలను గంతులు వేసాయంట. హల్లెలూయా. సముద్రమా, నీవు పారిపోవటకు నీకు ఏమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళటకు నీకు ఏమి తటస్థించింది? కొండలారా, మీరు పొట్టేల వలను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లలను గొంతులు వేయటకు మీకు ఏమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకు రాతి బండను నీటి ఓటలాగాను చేయవాడు. ప్రాయిస్తావా? ఇప్పుడెలా సముద్రం పారిపోయిందంట. ఎక్కడ పారిపోయింది? పారిపోయింది అంతే, ఎండిపోయింది అంతే. యోర్దాను అది వెనకకు మళ్ళింది, కొండలు గొట్టలు. ఇప్పుడెలా యోర్దాను దేశంలోంచి వెళ్తున్నప్పుడు ఇప్పుడెలా కొండలు మార్గం సరళం చేయబడ్డాయి. అక్కడ పెట్రా అంటారు. అది ఇప్పటికీ అది ఎలా ఏర్పడిందో ఉడికి తెలియదు. అది ఎలా ఏర్పడిందో సార్ నేను అనుకుంటున్నాను. ఇజ్రాయిల్ నడుచుకుని వెళ్తున్నప్పుడు అడ్డము ఆ యొక్క రాళ్ళు, ఆ కొండలు మార్గాలు ఇచ్చేసాయి. పిల్లలు అసలు ఆ పెట్రోల్ నుంచి వెళ్తుంటే అంత ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎవరు చేశారు ఆ మార్గాన్ని? ఆ కొండల్లో నుండి, భయంకరమైన ఆ పర్వతాల్లో నుంచి మార్గం సృష్టించబడింది వారికి. సముద్రంలో మార్గం సృష్టించాడు, కొండల్లో నుంచి, అరణ్యాల్లో నుంచి, గుట్టల్లో నుండి, ఎడారుల్లో నుండి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు ఏం జరిగేది తెలుసా? దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి. ఆయన వారితో కూడా నడిచాడు. వెంబడించిన బండను ఒక మాట మీరు చూసారా? వెంబడించిన బండ ఎంటైర్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కనాన్లోకి వెళ్లే వరకు ఆ బండ 40 years వెంబడించింది. ఆ బండ క్రీస్తే. యేసుప్రభు వారు వారిని వెంబడించి తోడినాడు కాబట్టి ఆటంకాలు తొలగిపోయాయి, మార్గం సరళమైపోయి, అద్భుతాలు జరిగిపోయి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోయి, ప్రపంచానికి అర్థం నివ్విరిపోయేటట్లుగా నీ జీవితంలో కూడా చేస్తాడు. ఆయన నీతో ఉంటే ఈ రాత్రి భయపడొద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? కాబట్టి వెళ్ళుము, దేర్ఫోర్ గో, ఐ విల్ బి విత్ యువర్ మౌత్. నేను నీ నోటికి తోడైంటాను, నేను నీకు తోడైంటాను. మోషే భయపడదు, చక్కగా కార్యం జరిగిస్తాను, గో అన్నాడు. మోషే వెళ్ళాడు, తన ప్రజలను విడిపించుకోండి. ఈరోజు మనకు కూడా లోబడితే ఆయన సన్నిధి మనతో ఉందని భయపడకుండా ధైర్యం ముందుకు గొప్ప కార్యాలు మనం చూస్తాం. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ కృపకే వందనాలు. ఈ రాత్రి వేళ మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నాను. కాబట్టి వెళ్ళుమో, నేను నీ నోటికి తోడై ఉంటానని మోషేతో మీరు మాట్లాడి తీసుకుని వెళ్ళారు నీ ప్రజల్ని. మోషే వెళ్ళాడు, గొప్ప కార్యాలు చేశాడు. నీ ప్రజలు ఇజ్రాయేలుని తీసుకుని
కనాను దేశం వరకు నడిపించాడు. నాయన మీరు తోడై ఉంటే గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగుతాయి. ప్రభు మీరు మాకు కావాలి, మీ సన్నిధి మాతో రావాలి, మీకు ఇష్టలుగా జీవించే కృప మాకు అనుగ్రహించారు. ఈ రాత్రి నా మాట వింటున్న నా ప్రియ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ప్లీజ్ బీ విత్ యువర్ పీపుల్, గో విత్ యువర్ పీపుల్. నీ ప్రజలకు తోడుగా ముందుగా వెళ్ళండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. మరొకసారి నీ బిడ్డలు ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. షలోమ్, గాడ్ బ్లెస్ యు. రేపు సాయంకాలం 6:30కి గాజువాకలో జరిగే ఆరాధన మీకు లైవ్గా టెలికాస్ట్ చేయబడుతుంది. స్టే ట్యూన్. అందరూ చక్కగా రండి, పాల్పొందు పొందండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపించండి, మీకు ప్రార్థన చేస్తాం. కామెంట్స్ కూడా మీరు దీవించబడితే మీ సాక్ష్యాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. షలోమ్.